కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ రాజకీయం ఒక్కసారిగా యుద్ధభూమిని తలపిస్తోంది. పోలీసులకు మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు మధ్య జరిగిన హైడ్రామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని గంగుల తీవ్రంగా అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొన్న సమయంలో బీఆర్ఎస్ నాయకుడు కుర్ర తిరుపతిని మరికొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు వాహనంలో ఎక్కించి తరలించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటనే అక్కడికి చేరుకుని పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. సినిమా సీన్‌ను తలపించేలా గంగుల స్వయంగా పోలీసు వాహనం లోపలికి వెళ్లి పోలీసుల వాహనంలో ఉన్న కార్యకర్తలను బలవంతంగా లాక్కుని బయటకు తీసుకొచ్చారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై గంగుల నిప్పులు చెరిగారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే టార్గెట్ చేస్తారా? రూల్స్ అందరికీ సమానంగా ఉండవా అని పోలీసులను నిలదీస్తూ అక్కడే బైఠాయించారు. ఈ ఘటనతో కరీంనగర్‌లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు.